ఈ యొక్క నక్షత్రము అనే పేరు. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. ఈ నక్షత్రము దేవుని యొక్క దూతకు సాదృశ్యంగా ఉంది. అపవాది కూడా దేవుని దూతే, అయితే వాడు ఫాలెన్ ఏంజల్. వాడు కూడా భూమి మీదకి రాలి వాడు సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. అయితే వాడి యొక్క ప్రతీకార చర్యను దునుమాడుటకు ప్రభు ఒక గొప్ప కార్యము చేస్తూ ఉన్నాడు. ఆకాశము నుండి ఆ యొక్క నక్షత్రము భూమి మీదకి రాలెను, అనగా దేవుని యొక్క సైన్యము అయిన దేవుని దూత. అగాధముంది, అగాధములో అపవాది బంధించబడి ఉన్నాడు. ఆ బంధించబడిన అపవాది వాడికి తాళం వేయబడి ఉన్నది, బంధించబడిన ఆ యొక్క ఖైదీగా. అతడు ఆ తాళపు చెవిని పట్టుకొని కిందికి భూమి మీదకి వచ్చి ఉన్నాడు. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధము తెరిచాడు. అగాధము తెరిచినప్పుడు అగాధములో నుండి కొలిమి, అనగా మండుతూ ఉన్న కొలిమి, అది ఎప్పటికీ ఆరదు. అక్కడ భయంకరమైన వేదన. అక్కడ అగాధములో పడవేయబడ్డాడు, అదే పాతాళము. అక్కడ పొగ వంటి పొగ, కొలిమిలో నుండి లేస్తూ ఉన్న పొగ అగాధములో నుండి లేచెను. అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలము చీకటి కమ్మెను. దేవుడు సూర్యుని ఎందుకు చేసి ఉన్నాడు? సర్వలోకమునకు, అనగా సర్వజీవులకు, ప్రకృతికి, అన్నిటికీ సూర్యరశ్మిని ఇచ్చుటకు. అయితే సమయము వచ్చినప్పుడు దేవుని యొక్క దూత అగాధపు తాళ చెవి పట్టుకొని అగాధము వద్ద